UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కనెక్షన్స్ కరెంట్ ట్యాక్స్ అన్ని తీసుకోము మేము ఇక్కడ ఒక డెవలప్మెంట్ చేయాలనుకుని పబ్లిక్కి ముందే మెసేజ్ ఇచ్చేది ఉండే రాత్రికి రాత్రి పోయి వాళ్ళని బయట పడేసి బుల్డోజర్లు పెట్టి కూలగొట్టి ఇప్పుడు వాళ్ళు అప్పు చేస్తారో లోన్లు తీసుకుంటారో ఏదో రకంగా వాళ్ళు కట్టుకుంటారు ఇప్పుడు ఆ అప్పులో ఎవరు కడతారు ఆ ఈఎంఐలో ఎవరు కడతారు ఇవన్నీ మీరు స్వయంగా చూసి వాళ్ళ దగ్గర నుంచి వాయిస్ తీసుకున్న వాళ్ళే కదా వాళ్ళ బాధని మీరు విన్న వాళ్ళే కదా మేమేదో ఇది క్రియేట్ చేసింది కాదు కదా కొత్తగా బీఆర్ఎస్ పార్టీ చేయడానికి ఇప్పుడు అక్కడ ఒక జియో కూడా పాస్ చేసింది కదా డబుల్ బెడ్రూమ్లు కూడా కేటాయిస్తా బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ 2-3 కోట్ల ప్రాపర్టీకి 20-30 లక్షల డబుల్ బెడ్రూమ్ మీరు యాక్సెప్ట్ చేస్తారా మీకుంటే చేయరు కానీ మరి అదే అంటున్నా నేను ఏమంటున్నా అంటే అది లేని వాళ్ళకి ఓకే ఇప్పుడు కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు వాళ్ళు వాయిస్ ఇస్తున్నారు నాకు సంతోషంగా ఉంది నాకు ఇల్లు లేదు ఇచ్చిన్నానంటే డెఫినెట్ గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ ఇల్లు లేదు కాబట్టి ఉన్న వాళ్ళ దగ్గర గుంజుకునే ప్రయత్నం చేసి వాళ్ళని రోడ్ పాలు చేసి వాళ్ళకి నువ్వు 2 కోట్లు 3 కోట్లు ఉన్న ప్రాపర్టీని నువ్వు 20-30 లక్షల 2 BHK ఇస్తా అంటే వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు మరి దాని కంపెన్సేషన్ ఇచ్చేది ఉండే మరి మేము కూడా డెవలప్మెంట్ చేసినాం మా ప్రభుత్వం కూడా ఫ్లైఓవర్లు కట్టిండ్రు రోడ్ వైండింగ్ చేసిండ్రు అట్లనే అన్యాయంగా తీసేసిరా వాళ్ళకి గవర్నమెంట్ వాల్యూ ఇవ్వడము వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది కదా మా దగ్గర కూడా డబ్బులు లేకుండా కానీ ఏదో రకంగా వాళ్ళకైనా కన్విన్స్ అయితే చేసినాం కదా మా కేటీఆర్ గారు TDR అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు దాంతో మంచి యూజ్ అవుతుంది మరి అట్లాంటిది ఏదైనా కాన్సెప్ట్ తీసుకొని వచ్చి వాళ్ళకి మంచిగా లబ్ధి కూర్చే విధంగా కన్విన్స్ చేసేది ఉంది అవన్నీ ఏం చేయాలి డైరెక్ట్ బుల్డోజర్లు అధికారులను పెట్టాలా అన్యాయంగా కేసులు బుక్ చేయాలా కొట్టాలా తిట్టాలా ఇదే పని ఒక రౌడీ జైలుకు పోయిన వ్యక్తి మైండ్ సెట్ ఎట్లుంటుందో అదే మైండ్ సెట్ తోటి పరిపాలన నడుస్తుంది చదువుకొని కొంచెం మంచి చేయాలన్న ఆలోచన ఉంటే 11 months ఎవ్వరికి ఏ ఇబ్బంది కాకుండా ఉంటుంది అంటే ఇప్పుడు జైలుకు పంపిస్తే కేసులు పెడితే అది రౌడీ మైండ్ సెట్ అంటారా ఆఫ్ కోర్స్ మరి మీరు మీ పాలనలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా జైలుకు పోయిండ్రు కదా అవును ఎందుకు పోయిండు ఆయన దేనికి పోయిండు మీకు తెలియదా ఒక ఎమ్మెల్సీని పైసలు ఇచ్చి కొనుక్కుంటున్నాడు తర్వాత కూడా పోయిండు కదా ఆయన జూబ్లీస్ లోనే ఆయన బిల్డింగ్ లోకి ఆయన బెడ్రూమ్ లోకి పంపించి మరి ఆయనను పోలీసులతో అరెస్ట్ చేయించే ప్రయత్నం కూడా చేసిండ్రు పోలీసులు అరెస్ట్ చేసే ఇక ఏదైనా తప్పు చేస్తేనే కదా ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం కాదు ఇప్పుడు కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి ఇంటికి పంపిరని చెప్తారు ఇప్పుడు ఉన్నాడు అదే ఆయన అది చెప్తారు మమ్మల్ని కూడా అక్రమంగా అన్ని చేస్తున్నాడు అని చెప్తాం మేము కూడా ఇప్పుడు వారిపైన మీరే అక్రమంగా కేసులు పెట్టారని మీ పైన వారు అక్రమంగా ఆయన తప్పు చేస్తేనే అధికారులు ఎవరైనా కూడా ఇప్పుడున్న వాళ్ళు కూడా అప్పుడైనా కూడా నేనేమంటున్నా ఎవరైనా తప్పు జరిగితే తీసుకుపోయే రైట్ వాళ్ళకు ఉంది తర్వాత ఎంక్వైరీ చేస్తారు లేదు అని ప్రూవ్ చేసుకుంటూ వదిలేస్తారు ఇప్పుడు మా నాయకుడు కూడా తప్పు చేయలేదు తీసుకుపోయిండ్రు మేము కూడా దాన్ని అపోజ్ చేస్తున్నాం రేపు కోర్టులో అది తేలినప్పుడు ఆయన బయటికి వస్తారు సో పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక కంప్లైంట్ పోయినా ఏదైనా వచ్చినా కూడా వాళ్ళు చేయాల్సిన ప్రొసీజర్ ప్రకారమే వాళ్ళు ఫాలో అయ్యి చేస్తారు సో అట్లనే జరుగుతుంది ఇప్పుడు కూడా జరుగుతుంది నేను కాదనట్లే కానీ వన్ సైడెడ్ గా జరుగుతుంది వన్ సైడ్ అప్పుడేమో అట్లేం లేదండి ఇప్పుడు మీరు చూడండి అప్పుడు స్వేచ్ఛగా ఇప్పుడు అప్పుడేమో ప్రతి ఒక్కళ్ళు ఇంత దారుణంగా ఎప్పుడైనా కేసులు జరగడం చూసిరా ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద కానివ్వండి ప్రజల ఇబ్బందులు తెలియజేసుకుంటే వాళ్ళ మీద దౌర్జన్యంగా కేసులు పెట్టడం ఇట్లా ఎప్పుడైనా జరిగానే మీద పెట్టింది కదా మీరు ఎప్పుడు పెట్టినారు కేసులు పెట్టలేదు కేసులు పెట్టారంటే ఉత్తగా పెట్టినారా అన్న మీద ఉత్తగా పెట్టినారా అన్న ఏం చేయకపోతే మేము ఉత్తగానే ఆయన తీసుకుపోయి లోపల వేసినామా ఎవరినైనా కూడా ఇప్పుడు ప్రశ్నించేస్తే ఎవరేమన్నారండి ప్రశ్నిస్తే ఎవరేమన్నారు కానీ ఫ్యామిలీ జోలికి వచ్చి మేము మదర్ నో మీ సిస్టర్ నో ఇంకెవరినో తిడితే ఊరుకుంటారు ఎవరైనా అప్పటికి చాలా రకాలుగా వదిలేసింది ఒక తీన్మార్ మల్లన్ననే నేను అనట్లే ఎవరైనా కూడా మా పార్టీ నాయకులని మమ్మల్ని పర్సనల్ గా చాలా రకాలుగా టార్గెట్ చేశారు అయినా కూడా చాలా విధాలుగా వదిలేసారు ఎక్కువ కూడా వీళ్ళు ఇప్పుడు చేసినంత అరాచకం మేము అప్పుడు ఏం చేయలేదు మా ప్రభుత్వం ఎవరిని అన్యాయంగా జైళ్ళల్లో పెట్టలేదు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఎవరు చేసిన కర్మకి వాళ్ళు అనుభవిస్తారు అన్నట్టు వాళ్ళు చేసినది ఏమైనా తప్పులు ఉంటే దాని ప్రకారమే పోలీస్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకున్నారు ఇప్పుడు వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే ఎవరు ఇచ్చిర్రో మా కేటీఆర్ గారు కంప్లైంట్ ఇచ్చిరా మీరు అది చెప్తారా మల్లన్న మీద మల్లన్న కానీ బీఆర్ఎస్ నాయకులే కొందరు బీఆర్ఎస్ నాయకులు ఎవరో ఆయనకి ఇబ్బంది కలిగింది ఉన్నాయా ప్రూఫ్స్ అంటున్నా అన్న చేసి చెప్పడానికి ప్రూఫ్స్ ఉన్నాయి ఇప్పుడు
మీ తెలిసిన వ్యక్తో మీరు ఇన్స్పైర్ గా తీసుకున్న వ్యక్తిని ఎవరో ఒకళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీకు బాధ అనిపించదా? మీకు నచ్చకపోతే మీరు పోయి కంప్లైంట్ చేస్తారు కదా, అట్లనే జరిగింది. అట్లా జరిగింది కాబట్టి అట్లాంటి ఇన్సిడెంట్స్ అడిగినాయి. ఎవరైనా అన్యాయంగా ఎవరిని లోపల తీసుకొని పడేయాలనుకోరు. ఒకవేళ చేసినా కూడా న్యాయంగా వాళ్ళని ఐ మీన్ ఏమంటారు, ట్రూత్ ఉంటే ఖచ్చితంగా మనకి కోర్టులు ఉన్నాయి, దాంట్లో ప్రూఫ్ చేసుకొని బయటికి రావాలా. అట్లా జరిగితే వచ్చేసిండు అన్న దాంట్లో కేటీఆర్ గారు జైలుకు పోయే అవకాశం ఉందా లేదా? అంటే పోయే అవకాశం ఉంది, పంపించాలని అయితే ప్రయత్నం చేస్తారు కదా 11 months నుంచి. మీకు ఇంటర్నల్ గా మీకు తెలుస్తుంది కదా. ఈ మాకైతే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎక్కడ తప్పు చేయలేదు, ఎవరిని ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. ఏదో కరప్షన్ అని, ఆ పైసలు ఏదో స్కామ్ అని అవి ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు. మా నాయకుడు క్లియర్ గా చెప్పిండు దాని గురించి. ఈ ఫామ్ లా కానివ్వండి, ఇంకేదైనా కానీ ఏదైనా కూడా పాలసీ ప్రకారమే జరిగింది. ఒక అడ్మినిస్ట్రేషన్ లో తీసుకునే రైట్ మాకు ఉన్నాయి, అవి తీసుకున్నాం. అవన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఏం లేవు అని టార్గెట్ చేయడానికి. మీరు చూడండి ఎన్ని రకాలుగా అన్నని ఇబ్బంది పెట్టే ప్రయత్నం. ఫ్యామిలీ పార్టీని కూడా వాళ్ళు రేవ్ పార్టీగా చూపించారు. అంత సంస్కృతి వాళ్ళకుంది, అట్లాంటి ఇదిలో వాళ్ళు ఉన్నారు. ఒక ఫ్యామిలీ పార్టీ ఇప్పుడు ఎన్ని ట్రోల్స్ చేస్తున్నారు. ఒక దావత్ చేసుకోవాలంటే ఇప్పుడు పోయి పోలీసు వాళ్ళని అడగాల్సిన పరిస్థితి లేదు, ప్రభుత్వం అడగాల్సిన. ఎక్కడ దావత్లు చేసుకోరా తెలంగాణ రాష్ట్రంలో? చేసుకుంటారు. ఇంట్లో నార్మల్ చిన్న ఫంక్షన్ అయినా దాన్ని కూడా పర్సనల్ గా పోయి ఆయనని అక్కడ ఎవరో ర్యాండమ్ పర్సన్, ఆయన ఇక్కడ కూడా ఉండడు, ఎవరో పర్సన్ దొరికినారు, ఆయన ఐ మీన్ పాజిటివ్ వచ్చిందని చెప్పేసి అని అన్నారు. మరి ఇప్పుడు వచ్చింది కదా పాజిటివ్ వచ్చింది, దాని మీద ఏం ఆ కేసు ది డీటెయిల్స్ ఏం లేదు, అయిపోయి 1 day. మళ్ళీ ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని, ఆ తర్వాత ఈ ఫార్ములా రేసింగ్ అని, అది ఏదో ఒక ఇష్యూ డైవర్ట్ చేస్తా పోతున్నారు. 11 months డైవర్ట్ అయినా లేకపోతే మీరు చేసిన తప్పులన్నీ వెలికి తీస్తారు అనుకోవచ్చా? ఎక్కడ తప్పులు కనిపించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కావచ్చు, చాలా చాలా ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా అది ఈజీ విషయం కాదు. అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఓన్లీ వాళ్ళ పరిధిలోనే ఉంటది. అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా అరాచకం ఏదైనా సృష్టించాలి ప్రయత్నం చేస్తున్నారని వస్తేనే అప్పుడు వాళ్ళు కూడా దాని మీద ఫోకస్ చేస్తారు. ఏ రాజకీయ పార్టీకి కానీ ఎవరికి కానీ యాక్సెస్ ఉండదు, ఫోన్ ట్యాపింగ్ చేసే యాక్సెస్ ఉండదు. కేవలం దాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దాంట్లో కూడా ఇప్పుడు దాకా ఏం లేదు. 11 months నుంచి వాళ్ళ ప్రభుత్వమే ఉంది, వాళ్ళు కూడా దాన్ని ట్రై చేస్తూనే ఉన్నారు. ఎక్కడ ఏం ప్రూఫ్ దొరికింది చెప్పండి? కేవలం వాళ్ళ మాటలు తప్ప. ఆధారాలు ఏం ధ్వంసం చేయలేదా మీరు? ఎక్కడ చేసారు? ఎవరు చేసిండ్రు? మూసీలో పారేసారు, హార్డ్ డిస్క్లు అన్ని తీసుకుపోయాను. ఎవరు పారేసారు, ఎవరేం చేసారు మాకేం తెలుసు, మాకు సంబంధం లేదు. ఒకవేళ చేసిన వాళ్ళు అయితే వాళ్ళకు ఉంది కదా, పవర్ ఉంది కదా ఏదైనా చేయడానికి, యాక్షన్ తీసుకోవడానికి, ఏదైనా కూడా. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు మేము ఉన్నప్పుడు ఇవన్నీ చేసినామని అంటున్నాం, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి అన్ని యాక్సెస్ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా అన్ని సోర్సెస్ ఉంటాయి కదా దాన్ని కనుక్కోవడానికి. ఎందుకు చేయలేకపోతున్నారు? ఏం లేదు కాబట్టి అవి ఏం బయటికి రావట్లేదు. ఉండుంటే పక్కా వస్తాయి, లేవు కాబట్టి కేవలం దాన్ని డైవర్ట్ చేస్తూ మొత్తం మీరు ఈ 11 months నుంచి ఇదే డైవర్షన్ పాలిటిక్సే నడుస్తుంది రాష్ట్రంలో. ఇన్ కేస్ ఒక ప్రభుత్వము ప్రజల పక్షాన పనిచేస్తుంది అని అనుకోండి, ఏమేం జరగాల? మీరు అన్నట్టు ఆ స్కీమ్స్, డెవలప్మెంట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోకుండా ఉండడం, ఇన్కమ్ రావడం, ఇవన్నీ జరగాలి. కానీ ఇవన్నీ ఏమైనా జరిగినాయి అంటే ఏం లేదు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఫోకస్ చేయడం, పార్టీలో ప్రశ్నించే వాళ్ళ మీద ఐ మీన్ అక్రమంగా కేసులు పెట్టడం, ఇవే జరుగుతున్నాయి రాష్ట్రం అంతటా కూడా. అండ్ మోర్ ఓవర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు గవర్నమెంట్ చెప్పింది చేయాలి అని కొంతమంది అంటున్నారు. అంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం. మా ప్రభుత్వంలో ఇంత అన్యాయంగా పోలీసు వాళ్ళు అయితే లేరు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే, చాలా మంచిగా ఫ్రెండ్లీ పోలీసులను కూడా చాలా చక్కగా వాళ్ళు మేనేజ్ చేయగలిగినారు. మెయిన్ శాఖలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు దాకా దాని మీద ఏం రివ్యూ లేదు. రాష్ట్రంలో అంతటా కూడా క్రైమ్ రేట్స్ పెరిగిపోయినాయి. ముఖ్యంగా హిందూ దేవాలయం 10 సంవత్సరాల నుంచి ఎక్కడైనా హిందూ దేవాలయం మీద అటాక్ జరగడం చూసిరా మీరు? కానీ ఇప్పుడు కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ హిందూ దేవాలయం మీద అటాక్ జరుగుతుంది. ఇప్పటిదాకా కూడా దాని మీద ఏం యాక్షన్ లేదు. ఎవరు చేసారు ఏంటిది అనేది ఏం లేదు. కానీ ఇష్యూస్ మాత్రం మా మీదనే, డైరెక్ట్ మా మీదనే వస్తున్నాయి. అంటే మాదే హైలైట్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులని అరెస్ట్ చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇవే మాత్రమే న్యూస్లలో కనిపిస్తున్నాయి. కానీ ఇట్లాంటివి ఏవైతే సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయో దాని మీద దాడులు ఏమైనా ఉన్నాయో, ఎవరు చేస్తున్నారు ఏంటిది మాత్రం ఎంక్వైరీ. పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్ గా ఫెయిల్యూర్ అయిపోయింది 11 months నుంచి. 1-sided గా కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి వాళ్ళ గురించే పనిచేస్తారు.
వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ల మీద యాక్షన్లు ఉంటాయి, కానీ మేము ఇచ్చిన కంప్లైంట్ల మీద యాక్షన్ ఉండదు. అది పేపర్లు పక్కగా పడేస్తున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా గట్లే ఉండే అట్లా ఏం జరగలేదు. మీరు చూపియండి ఒకటి ఏదైనా ఇట్లా జరిగింది అని చెప్పేసి మీరు చూపియండి, నేను డెఫినెట్ గా చూపియండి. అట్లా ఏం జరగలేదు. వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఏముంది అనేది ఎంక్వైరీ చేసుకొని యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు మా మీద కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో మేమందరం కూడా యాక్టివ్గా ఉంటాం. ప్రభుత్వం చేసే ఏదైనా కూడా మంచి కార్యక్రమాన్ని స్వాగతిస్తాం. అది చేయలేని దాన్ని కూడా చేస్తున్నంటే దానికి మేము ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడం ఏంటండి? వాళ్ళు చెప్పిన మాటలే కదా. ఇప్పుడు ఆయన ఒక గౌతమ్ గారు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఇంకా వేరే చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరైతే పబ్లిక్ మాట్లాడిన ఒపీనియన్స్ వీడియోస్ తీసి పెట్టడం జరిగింది. కానీ దాన్ని వీళ్ళు ఏం చేశారు, కేసు పెట్టి రిమైండ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. అది మేము క్రియేట్ చేసింది కాదు కదా, వాళ్ళు మాట్లాడింది కదా. వాళ్ళు మాట్లాడింది మేము చెప్పడం కూడా మాకు ఆ ఫ్రీడమ్ లేదా? మా ప్రభుత్వం ఉన్నప్పుడు అట్లా అయిందా? ఆయననే కదా మొత్తుకుంటాడు. ఒక సీఎం అయి ఉండి అట్లా మాట్లాడడం కరెక్టా? పేగులు మెడలేసుకుంటా, గోళీలు ఆడతా, పండబెట్టి తొక్తా, ఇట్లా ఏ ముఖ్యమంత్రి అయినా మాట్లాడిండా? మాట్లాడే పద్ధతి కూడా ఆయన 10 మందిలో ఉన్నప్పుడు ఎంత హుందాగా ఉండాలి. ఆయననే స్వయంగా చెప్తాను, నేను ముఖ్యమంత్రిని, నన్ను గుర్తించండి అని ఆయన చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. అంటే ఆయన చైర్ని ఆయనకున్న మర్యాదను ఆయన పోగొట్టుకుంటున్నాడు. మేము ఆ చైర్కి చాలా రెస్పెక్ట్ ఇస్తాం. ఆ వ్యక్తికి ఇవ్వకపోవచ్చేమో కానీ ఆ చైర్కి అయితే చాలా రెస్పెక్ట్ ఇస్తాం. కానీ అది కాపాడుకునే ప్రయత్నం ఆయన చేస్తలేడు. లూజ్ టాక్ చేస్తున్నాడు. పబ్లిక్లో ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము ఆయన మాట్లాడే మాటలు బట్టే ఇప్పుడు పబ్లిక్ రియాక్ట్ అవుతున్నారు. ఆయన హుందాగా ముందుకెళ్తే పబ్లిక్ కూడా అంతే ఇదిగా ఉంటారు. పబ్లిక్ లో ఇప్పుడు భయం పోయింది. సీఎం రేవంత్ రెడ్డి కదా కొట్టమంటుండు చేయమంటుండు మాకేందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.